హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి స్పెషల్‌లో మరో పిండి వంట అనమాట పాకుండలు. ఇవి ఎలా చేయాలో చెప్తానండి. ఫస్ట్ అయితే క్వాంటిటీ చెప్తాను. అర కేజీ బెల్లంకి కేజీ పిండి పడతదండి. దీనికేంటంటే పొడి పిండి అవి అసలు వాడకూడదనమాట. బియ్యం ఒక 6 గంటల పాటు బాగా నాననిచ్చి దాన్ని మిక్సీ వేసుకోవాలండి. దాన్నేంటంటే పిండి కింద జల్లించుకొని అసలు ఆరనివ్వకూడదు. పిండి కూడా ఆరకూడదండి. నేను చూపించిన విధంగా దగ్గరికి ఇలా అదిమి పెట్టుకోవాలనమాట. పిండి జల్లించి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవాలండి. మేము అర కేజీ పిండి చేస్తున్నాం కాబట్టి పావు కేజీ బెల్లం తీసుకున్నామండి. బెల్లం బాగా దంచుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నె పెట్టాలన్నమాట. పాకం ఏంటంటే ముద్ర ఉండపాకం రావాలండి. మనం ఒక గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ పాకం బాగా దగ్గర పడుతున్నప్పుడు కొంచెం పాకం ఇందులో వేసుకుంటే ఉండ కింద అవుతుందన్నమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం కిందకి దించుకోవాలి. పాకుండలకి ఏంటంటే ముద్ర కొబ్బరికి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి టేస్ట్. నెక్స్ట్ ఏమో గసగసాలు కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి. నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది మన ఇష్టం. అంటే నేను యాడ్ చేయలేదు, మర్చిపోయాను. ఇప్పుడు బెల్లం పాకంలో పిండి వేసుకుంటూ తిప్పుతూ ఉండాలన్నమాట. అసలు కలపకుండా మాత్రం మానకూడదండి. ఫుల్ అలా కలుపుతూనే ఉండాలి పిండి వేసినంత సేపుని. అది బాగా కలుపుతున్నప్పుడు దగ్గరికి పడితే ఇంకా పిండి సరిపోయినట్టు అనమాట. నేను చూపించిన విధంగా ఒకసారి చూడండి. ఇలా అయిపోతే ఇంక సరిపోయినట్టే అనమాట. ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలండి నేను చూపించిన విధంగానే. కొంచెం నూనె రాసుకుని కానీ లేకపోతే నెయ్యి అయినా చేతికి రాసుకుని చిన్న చిన్న ఉండల కింద చేసుకొని మొత్తం పక్కన పెట్టుకోవాలి. ఇవి చేస్తున్నప్పుడే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ హీట్ అవ్వనివ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా హైలో మాత్రం పెట్టొద్దండి. ఎందుకంటే మనం బెల్లం పాకం కాబట్టి ఈజీగా కలర్ వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై అయినిస్తే బాగుంటాయండి. ఇప్పుడు మనం చేసుకున్న ఉండల్ని కొన్ని కొన్నిగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై అవనివ్వాలండి. అలా మనం చేసుకున్న ఉండలన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కొన్ని కొన్ని వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలండి. నెక్స్ట్ జల్లెడ గిన్నెలా ఉంటుంది కన్నా అందులోకి తీసుకుంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ పాకుండలు రెడీ. ఒకసారి మళ్ళీ క్వాంటిటీ చెప్తానండి. అర కేజీ బెల్లంకి కేజీ పిండి అనమాట, బియ్యం పిండి. సంక్రాంతి స్పెషల్ పాకుండలు రెడీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. పక్కా ట్రై చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోవద్దు. మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఉంటాను మరి.